హలో నమస్తే నమస్కారం వణక్కం ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో ఈ వారం. ఈ వారంలో రోజు సరికొత్త రుచులే ఉంటాయండి. ఈ రోజు సరికొత్తగా కాకుండా రొటీన్ గా చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? వద్దా? అందుకే అండి చేయట్లేదు, మీరంత భయపడకండి. ఈ రోజు కూడా స్పెషలే చేస్తున్నాను అనమాట. ఈ రోజు ఏం చేద్దాము అంటే ఫ్రై చేద్దాం అనుకుంటున్నానండి. ఫ్రై బాగుంటుంది కదా, ఎక్కువ సాంబార్లు పులుసులు అయిపోయాయి, దాంట్లోకి పక్కన ఏదైనా కావాలి అని ఆలోచిస్తూ ఉంటాం కదా, అలాంటి టైంలో ఇది బాగా పనికొస్తుంది. అందుకే మీ లిస్ట్ లో ఈ ఫ్రై కూడా జాయిన్ అయిపోతుంది అనమాట. ఇది ఏమిటి అంటే బీరకాయ పెసరపప్పు ఫ్రై. పెళ్లికి పిలుస్తూ అందరూ కలిసి వచ్చేయండి, నా బీరకాయ పీచు సంబంధం అంటూ ఉంటాడు. బీరకాయ పెసరపప్పు ఫ్రైని స్టార్ట్ చేసేద్దాం. ముందు మనం ఫ్రై చేయాలి అంటే దీని మీద పెట్టేసుకుందాం ఫ్రై పాన్, మూకిడి. దీంట్లో మనం ఇప్పుడు ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేద్దాం. ఏమిటో గీత మధ్య ఫ్రైలు చేసి మమ్మల్ని ఇంకా లావ్ చేస్తుంది అనుకోకండి. ఇప్పుడు ఆయిల్స్ లో ఏముందండి, మీరు పల్లి నూనె అవి ఏం వాడట్లేదు కదా, సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి వాడుతున్నారు, రిఫైన్డ్ ఆయిల్. సో దాంట్లో ఎక్కువగా ఫ్యాట్ ఏం ఉండదు, కొంచెం తిన్నా పర్వాలేదు అనమాట. పైగా జిడ్డు జిడ్డుగా కూడా ఎక్కువ అనిపించదు మనకి. పల్లి నూనె తింటే కాస్త పెరుగుతాం, కానీ మంచిది ఆరోగ్యానికి. కానీ తినవే మనం. సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. రీసెంట్ గా ఒక డైలాగ్ చూసాను, ఏంటది, బ్రహ్మోత్సవంలో పెళ్లికి పిలుస్తూ అందరూ కలిసి వచ్చేయండి, నా బీరకాయ పీచు సంబంధం అంటూ ఉంటాడు. నాకు ఇప్పటికీ అర్థం కాలేదు, ఎక్కడో దూర బంధువులు ఉంటే వాళ్ళని బీరకాయ పీచు సంబంధం అని ఎందుకంటారో తెలియదు. ఇంటికి వెళ్ళాక ఒకసారి అడగాలన్నమాట, అసలు బీరకాయ పీచు సంబంధం అని ఎలా వచ్చింది, ఎవరన్నారు, ఎందుకన్నారు అని. ఫస్ట్ అయితే మనం దీంట్లో వేసుకుందాం జీలకర్ర, ఫ్లేవర్ కోసం కాస్త. అలాగే ఆవాలు ఒక స్పూన్, మరి ఎక్కువ వేస్తే చేదుగా అనిపిస్తూ ఉంటుంది. చాలా మందికి ఆవాలు పంటికి తగిలితే ఇష్టం కూడా ఉండదు. ఆవాలు అనగానే గుర్తొచ్చింది ఏమిటి అంటే, మామూలుగా ఆవకాయ ఈ పాటికే పెట్టేసి ఉంటారు. సమ్మర్ అయిపోయింది, మామిడికాయలు కూడా వెళ్ళిపోయాయి. కానీ నెక్స్ట్ ఇయర్ కి గుర్తుపెట్టుకోండి, ఏమిటంటే ఆవపిండి వేస్తూ ఉంటాం మన ఆవకాయలో. ఆవకాయ అంటేనే ఆవపిండి వేసేది. ఆవపిండి వేసిన తర్వాత ఆవపిండి విపరీతమైన వేడనమాట. అందుకని మీరు దేంట్లో అయినా ఆవపిండి ఎక్కువగా వేస్తూ ఉంటే కొన్ని మీరు మెంతులు కూడా వేయాలి. మెంతులు చల్లవన్నమాట. అందుకని మెంతులు, మనం ఆవకాయలో చాలా మంది ఏం చేస్తారంటే ఆవపిండి వేసి వదిలేస్తారు. కొన్ని మెంతులు వేయండి, చేదేమీ రాదనమాట. వేస్తే మీకు ఆ చలవ ఉంటుంది, లేకపోతే విపరీతమైన వేడి ఆవాలు. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కల్ని. కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు. కానీ ఫ్రైల్లో ఏంటంటే ఇలా కాస్త పోపు దినుసులు వేసుకుంటేనే బాగుంటుంది. నేను ఇది పెసరపప్పుతో చేస్తున్నాను కాబట్టి శనగపప్పు వేయలేదు, కానీ పోపులో శనగపప్పు మినపప్పు ఇంతో అంతో వేస్తాను. లేకపోతే ఎందుకంటే ఆ పప్పులు తగులుతూ ఉంటే బాగుంటాయి ఫ్రైల్లో. అయితే ఇందులో ఏం వేద్దామంటే మామూలుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తూ ఉంటాం, కానీ ఇందులో అలా కాకుండా అల్లం ముక్కలు వెల్లుల్లి ముక్కలు వేసుకుంటాము. ఒక స్పూన్ వేద్దాము అల్లం ముక్కలు, అలాగే వెల్లుల్లి ముక్కల్ని. వెల్లుల్లి ముక్కలు కూడా ఒక స్పూన్ ఫ్లేవర్ కోసం. ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది. దంచే వేయాల్సిన అవసరం లేదు, అన్నిట్లో ఇలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో వేద్దాం పచ్చిమిరపకాయలు, పొడవుగా కట్ చేసినవి. చాలా మంది పచ్చిమిరపకాయలు ఎక్కువ తింటూ ఉంటారు. మధ్యలో వాళ్ళకి ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలు వస్తూ ఉంటే అన్నంలో అలా తింటే చాలా ఇష్టంగా ఉంటుందన్నమాట. అందుకే ఒకవేళ మీరు ఎక్కువగా ఇష్టపడితే కాస్త ఎక్కువే వేసుకోవచ్చు, కారం అనుకుంటే కొద్దిగా తగ్గించి వేయొచ్చు. ఇప్పుడు ఇందులో వేసుకుందాం పెసరపప్పు. నేను ముందే నానపెట్టాను, 1 గంట ముందు నానపెట్టిన నీళ్లు తీసేసిన పెసరపప్పు అన్నమాట ఇది. పెసరపప్పు కూడా ఒంటికి చాలా చలవ, ఎంత తిన్నా ఎప్పుడు తిన్నా పర్వాలేదన్నమాట ఇది.
నానపెట్టి ఉంది కాబట్టి ఫ్రై ఒక్కటే సరిపోతుంది. మనం దీన్ని ఉడికించాల్సిన అవసరం లేదు నీళ్ళల్లో, జస్ట్ ఈ నూనెలోనే ఇది ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇందులో వేసుకుందాం సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కల్ని. తొక్కు తీసేసి కట్ చేసి పెట్టాను ఇవి. పెసరపప్పుకు తగ్గట్టుగా మనం బీరకాయ ముక్కలు వేసుకోవాలన్నమాట, ఎంత చూసుకొని సరిపోతాయా లేదా అని. తర్వాత ఇందులో సరిపడా ఉప్పు వేసేద్దాం. అలానే ధనియాల పొడి ఒక 2 స్పూన్లు. దీంట్లో మనం కారం వాడట్లేదు ఎందుకంటే పచ్చిమిరపకాయలే ఎక్కువగా వేసుకున్నాం. కొంచెం కొత్తిమీర, చక్కగా ఇవన్నీ కలిసేలా కలుపుకొని. అయితే దీంట్లో మనం నీళ్లు పోయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీరకాయలో కొంచెం నీళ్లు ఉంటాయన్నమాట. ఆ నీళ్లు అలాగే మనం నానబెట్టిన పెసరపప్పు వేసాం కాబట్టి దాంట్లో ఉన్న నీళ్లతో ఈ పెసరపప్పు ఈ బీరకాయ అనేది ఉడికిపోతుంది. అలా ఉడికించుకుంటే సరిపోతుంది. దీంట్లో కారం ఎందుకు వేయలేదు అంటే ఇది పచ్చిమిరపకాయలతో చేస్తేనే బాగుంటుంది. మీకు కారం వేసాం అనుకోండి మళ్ళీ మనం వేసిన అల్లం వెల్లుల్లి ముక్కల ఫ్లేవర్ ఏదైతే ఉందో అదంతా పోతుంది. అందుకని కారం వేయకుండా ఈ పచ్చిమిరపకాయలతోనే. బీరకాయ ఎక్కువ శాతం, నేను చెప్పాను నిన్న కూడా, బీరకాయ ఎక్కువ శాతం ఏమిటంటే కారం లేకుండా పచ్చిమిరపకాయలతోనే చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆ పచ్చిమిరపకాయలు బీరకాయ కాంబినేషన్ మాత్రమే బాగుంటుందన్నమాట కారం కంటే కూడా. సో ఈరోజు మరి ఆ కారం వేయకుండా చేస్తున్నాను. డెఫినెట్గా మీరు కూడా అలానే ట్రై చేయండి, కారం వేయకండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించాలన్నమాట. సో ఉడికించే ముందు నేను మీకు ఒక చిట్కా చెప్పాలి అనుకుంటున్నాను, చెప్పమంటారా? చాలాసార్లు ఏమైపోతుందంటే మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కువగా హ్యాండ్స్కి ట్యాన్ ఎక్కువ వచ్చేస్తుంది కదా. ఈ ట్యాన్ పోవాలంటే మనం మళ్ళీ పార్లర్కి వెళ్ళాలి. పార్లర్కి వెళ్తే వాళ్ళు ఎంతెంతో వసూలు చేసేస్తూ ఉంటారు అని చెప్పి భయపడుతూ ఉంటారు. ఇంట్లో ఉండే వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. పార్లర్కి వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంట్లోనే ఉంటుందండి చక్కగా నిమ్మకాయ ఉందా మీ ఇంట్లో, దాన్ని కట్ చేయండి, చేతికి రుద్దండి, సరిపోతుంది, ట్యాన్ పోతుంది. నిజంగా ఒకసారి ట్రై చేయండి. నిమ్మకాయ రుద్దితే మీ చేతికున్న ట్యాన్ అప్పటికప్పుడే పోతుంది, మీకు తెలిసిపోతుంది కూడా నల్లగా వస్తూ ఉంటే. డెఫినెట్ గా మీ చేతులు కనుక ట్యాన్ తో ఉంటే నిమ్మకాయ రుద్దండి, ఆ తర్వాత చన్నీళ్లతో వాష్ చేసేసేయండి. ఈ చిట్కాని మీరు అమలు చేయండి. ఒకసారి ఫ్రైని చూద్దాం, ఫ్రై అయ్యిందా లేదా. అయిపోయిందండోయ్, ఫ్రై అయిపోయింది. నేను చక్కగా ప్లేట్ ని డెకరేట్ చేశాను అనమాట. చూడండి, చూసారా, ఆడవాళ్ళు ఎక్కడున్నా కూడా ముగ్గులు వేసేస్తారు అని ప్లేట్ల మీద కూడా ముగ్గులు వేసేయాల్సి వస్తుందండి. కీరాని ఇలా కట్ చేసి ఒక డిజైన్ ఫామ్ చేసాం అనమాట. ప్లేటింగ్ అనేది ఇంపార్టెంట్ కదా, అందుకనే ఈ ప్లేట్ ని ఇంత బాగా అందంగా రెడీ చేశాను. సో ఈ రెడీ చేసిన ప్లేట్ లోకి తీసేసుకుందాం ఈ గుమగుమలాడే ఫ్రైని. చూసారా, మిర్చి ఎంత చక్కగా నూనెలో వేగింది కదా, భలే ఉంటుంది. దీన్ని కూడా కొరుక్కొని తింటూ ఉంటాయి. ఓకే, సో వేడివేడిగా ఈ బీరకాయ పెసరపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇంకెందుకు ఆలస్యం, స్పూన్ ఉంది పక్కనే, నోట్లో వేసేసుకుందాం కాస్తంత. ఆహా, పెసరపప్పు చక్కగా ఫ్రై అయింది. బీరకాయ ముక్కలు ఆ ఉప్పులో ఎంత బాగున్నాయంటే. కానీ బీరకాయని మీరు ముందు, అంటే ఇది సూపర్ గా ఉంది, కానీ మీరు బీరకాయని చేసేటప్పుడు ఫస్ట్ చెక్ చేసుకుంటే అది చేదుగా ఉందా లేదా అనేది, మళ్ళీ ఇబ్బంది పడతారు తర్వాత కూరంతా అయిపోయాక. కానీ భలే ఉందండి. ఈ ఫ్రైని మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారు కదా, తయారు చేసుకోకపోయినా నేను తయారు చేయిస్తాను మీ ఇంటికి వచ్చి. వెంటనే నోట్ చేసుకోండి ఈ బీరకాయ పెసరపప్పు ఫ్రైకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం. బీరకాయ పెసరపప్పు వేపుడు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ, పెసరపప్పు, ఉప్పు, నూనె, పసుపు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, ధనియాల పొడి, కొత్తిమీర.
బీరకాయ పెసరపప్పు వేపుడు తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ వెలిగించి మూకిడి పెట్టి ఫ్రైకి సరిపడా నూనె వేసి వేడయ్యాక జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, 1 స్పూన్ అల్లం ముక్కలు, 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలు, నిలువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, నానబెట్టిన పెసరపప్పు, సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు, సరిపడా ఉప్పు, 2 స్పూన్ల ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికాక సర్వింగ్ బౌల్ లోనికి తీసుకుని గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. అంతే, ఎంతో గుమగుమలాడే బీరకాయ పెసరపప్పు వేపుడు రెడీ. ఈ వారాన్ని మీరు మళ్ళీ చూడాలనుకుంటున్నారా? అయితే యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో చూడొచ్చండి. యూట్యూబ్ లో చూడాలంటే www.youtube.com/etvabhiruchi, ఫేస్బుక్ లో చూడాలంటే www.facebook.com/etvabhiruchi. అయిపోయిందండి, చక్కగా వేపుడు కదా, చాలా తొందరగా అయిపోతుంది. ఇంట్లో కూడా మీరు ఈ పని పెట్టుకోండి. చక్కగా ఇంట్లో ఎవరొచ్చినా కూడా చేసి పెట్టేయచ్చు అన్నమాట. పైగా బీరకాయ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుందండోయ్. ఈ పెసరపప్పు వేసి చేశారనుకోండి ఇంకా ఇష్టం ఉంటుంది. సో మీరు ఇంగ్రీడియంట్స్ ని రెడీ చేసుకోండి. మరి రేపటి గురించి నేను ఆలోచిస్తాను ఇంటికి వెళ్ళి. ఇప్పటికి ఇంతే అన్నమాట. ఇలాగే మరిన్ని సరికొత్త రుచులతో మళ్ళీ మనం కలుసుకుందాం ఈ వారంలో. అంతవరకు చూస్తూ ఉండండి ఈటీవీ అభిరుచిని. నేను మీ గీతా భగత్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్.